ఓం శాంతి. ఈరోజు జూలై 1వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, శాంతిధామము పావన ఆత్మల యొక్క ఇల్లు కనుక ఆ ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణ పావనంగా తయారవ్వండి అంటున్నారు బాబా. ఈరోజు ప్రశ్న: తండ్రి పిల్లలందరికీ కూడా ఏ గ్యారెంటీని ఇస్తూ ఉన్నారు? సమాధానం: మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేస్తే శిక్షలు అనుభవించకుండా నా ఇంటికి వస్తారు అనేది నేను గ్యారెంటీ ఇస్తున్నాను అంటున్నారు బాబా. మీరు ఒక్క తండ్రితోనే మనస్సును జోడించండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా అయి చూపించండి. అప్పుడు బాబా మీకు విశ్వరాజ్యాన్ని తప్పకుండా ఇస్తారు అనేది బాబా పిల్లలకి గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తండ్రికి ప్రియమైన వారుగా అవ్వాలంటే పూర్తి ఫకీర్లుగా అవ్వాలి. అంటే దేహాన్ని కూడా మరచి స్వయాన్ని ఆత్మగా భావించటమే ఫకీర్లుగా అవ్వటం. తండ్రి ద్వారా చాలా గొప్ప బహుమతిని తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా చూపించాలి. రెండవ పాయింట్: ఇంటికి తిరిగి వెళ్ళాలి కనుక పాత ప్రపంచం పైన మనస్సుని లగ్నం చేయరాదు. ఒక్క ప్రియునితోనే మనస్సుని లగ్నం చేయాలి. తండ్రిని, రాజధానిని స్మృతి చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: బ్రాహ్మణ జీవితంలో సదా చియర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్లో ఉండేవారు కంబైన్డ్ రూపధారి భవ. అంటే బ్రాహ్మణ జీవితంలో సదా హర్షితంగా మరియు అప్రమత్తంగా ఉండేటటువంటి వారు కంబైన్డ్ రూపధారులు కావాలి. వరదానం యొక్క వివరణ: ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత అనేటటువంటి మూడు పరివర్తన అయితే దానిని సదాకాలం యొక్క ప్రసన్నత అని అనరు. అంటే సంతోషంగా ఉండేది స్థిరంగా లేకుండా అప్పుడప్పుడు మారుతూ ఉంది అంటే సదాకాలం ఉంది అన్నారు కదా. బ్రాహ్మణ జీవితంలో సదా చియర్ఫుల్ హర్షిత ముఖము మరియు కేర్ఫుల్ అప్రమత్తమైనటువంటి మూడు అంటే మానసిక స్థితి అనేది హర్షితంగానూ ఉండాలి, అప్రమత్తంగా కూడా ఉండాలి. మూడ్ అనేది మారిపోకూడదు అంటారు బాబా. మూడ్ మారిపోయింది అంటే నాకు ఏకాంతం కావాలి అని అంటారు కదా. ఈరోజు నా మూడు ఇలా ఉంది అని అంటారు. ఒంటరిగా ఉన్నప్పుడే మూడ్ అనేది మారిపోతూ ఉంటుంది. సదా కంబైన్డ్ రూపంలో ఉన్నట్లయితే మూడ్ మారిపోదు. స్లోగన్: ఏదైనా ఉత్సవం జరుపుకోవటం అనగా స్మృతి మరియు సేవల యొక్క ఉత్సాహంలో ఉండటమే.